జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నేను ఒక ఇంట్యూటివ్ టారోట్ రీడింగ్ కార్డ్ చేద్దాం అనుకున్నాను. వైల్ లుకింగ్ ఫర్ ద కార్డ్స్ నాకు ఫస్ట్ కనిపించిన కార్డ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఆల్రెడీ మనకు ఒక మెసేజ్ ఇచ్చేసింది, బట్ స్టిల్ మళ్ళీ అదే కార్డ్ వచ్చింది అంటే ఈ వీడియో మీకు ఒక సైన్ లాంటిది అనుకోండి, లేదంటే ఒక రిమైండర్ లాంటిది అనుకోండి, ఒక మెసేజ్ లాంటిది అనుకోండి. సో శ్రీకృష్ణుడు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, మీకు ఎలాంటి ఒక మెసేజ్, ఎలాంటి ఒక ధైర్యం ఇవ్వాలనుకుంటున్నాడు శ్రీకృష్ణుడు అనేది ఈ కార్డ్. సో జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు, అది తెలిసిన విషయమే. ఋతువులు మారినట్టు కాలం కూడా మారుతూ ఉంటుంది. నీ విధి కూడా, నీ డెస్టినీ కూడా మారుతుంది. ఎలా అంటే నువ్వు చేసే కర్మానుసారము అని. ఈరోజు కష్టమే రేపటి సుఖానికి నాంది కావచ్చు. కాబట్టి గతాన్ని పట్టుకోకు, భవిష్యత్తుని అనుమానించకు, ప్రస్తుతాన్ని అవహేళన చెయ్యకు. గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు కర్మ నేవాధికారస్తే, నీ హక్కు కేవలం నువ్వు చేయాల్సిన కర్మ మీదనే పెట్టు. నువ్వు ఆశించే ప్రతిఫలం మీద కాదు, నీకు రావాల్సిన ప్రతిఫలం మీద కాదు. నీకు కన్నీరు తెప్పించే ప్రతి మలుపులోనూ నేనే ఉన్నాను. నీకు చిరునవ్వు తెప్పించే ప్రతి సంఘటనలోనూ నేనే ఉన్నాను. నేనే నువ్వు, నువ్వే నేను. నువ్వు చేసే ప్రతి ఆలోచన నీకు సంబంధించింది. నీది కానిది నీ కలలో కూడా రానివ్వను. ఒకటి కావాలి అని పదే పదే కోరుకుంటున్నావు అంటే అలా కోరుకునేలా చేస్తున్నది కూడా నేనే. ఎందుకు అంటే నీ సంకల్పానికి ఇది పరీక్ష. కష్టం వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎలా తట్టుకుంటున్నావు? సంతోషం వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎలా తీసుకుంటున్నావు? నీ సంకల్ప బలం ఎంతుంది? నీ సంకల్పానికి ఇది పరీక్ష. ఎందుకంటే నీ సంకల్పమే నీ కోరికకు ప్రతిఫలం. సంకల్పించు నన్ను చేరాలి అని, సంకల్పించు నీవు నేనుగా మారాలి అని. గీతలో చెప్పినట్టు మమేకం శరణం వజ్ర, నీలో ఉన్న నన్ను గుర్తించు, సంపూర్ణ శరణాగతి చేయి. అప్పుడు నువ్వు చేసే ప్రతి పనిలోనూ, నువ్వు వేసే ప్రతి అడుగులోనూ నేను నీ వెంటే ఉంటాను అంటున్నాడు శ్రీకృష్ణుడు. కన్నీరు శాశ్వతం కాదు, చిరునవ్వు అశాశ్వతం కాదు. చేయాల్సిన కర్మ మీద మాత్రమే ఆలోచన పెట్టు, అతి ఆలోచన చెయ్యకు. నిన్ను నువ్వు ఎంతగా నమ్ముతున్నావు అనే దాన్ని బట్టి నన్ను నువ్వు నమ్ముతున్నది అర్థమవుతుంది. ఎందుకు అంటే నీలో ఉన్నది కూడా నేనే. సో ఇది ఇంట్యూటివ్ టారో రీడింగ్ కార్డ్ ఫ్రమ్ శ్రీకృష్ణ అండ్ ఫ్రమ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్. సో ఓవరాల్గా ఈ రీడింగ్ ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది. అండ్ బిలీవ్